క్రైస్తవుడా, నిన్ను పట్టి పీడిస్తున్న ఇంకొక పేడ ఏంటా అని ఆసక్తితో ఈ వీడియో చూడాలని అనుకుంటున్నావు కదా. మంచిదే, ఎందుకంటే నీవు ఆ పేడ ఏంటో తెలుసుకుంటే కదా దాన్ని విడిచిపెట్టగలిగేది. నిన్ను పట్టి పీడిస్తున్న ఆ రెండవ పీడ నీ ఇంటి ముందు నీవు కట్టిన నిమ్మకాయలు, గోడ మీద వేలాడదీసిన దిష్టిబొమ్మ, ఇంకా నీ ఇంటి గుమ్మానికి నీవు అలంకరించిన గుమ్మడికాయ. ఇవన్నీ కూడా నీకు పేడేనని నీవు తెలుసుకో. ఎందుకంటే ద్వితీయోపదేశకాండం 12వ అధ్యాయం 4వ వచనంలో ఎంతో వివరంగా వాక్యం సెలవిస్తుంది కదా. వారు తమ దేవతలకు చేసినట్టు మీరు మీ దేవుడని యెహోవాని గూర్చి చేయకూడదు అని ఎంతో వివరంగా ప్రభు చెప్తున్నప్పటికీ నీవు అన్య సంబంధిత ఆచారాలు ఎందుకు విడిచిపెట్టలేకపోతున్నావు? ఇంటి గుమ్మానికి నిమ్మకాయ కట్టుకుంటే క్షేమమని అన్యులైన వారు భావించి కట్టుకుంటున్నారు. మరి నీవు దేనికి నీ ఇంటి ముందు ఇంకా నీ బండికి నిమ్మకాయలు కడుతున్నావు? వారి వల్ల నీవు కూడా నిమ్మకాయల ద్వారా నీకు క్షేమమని భావిస్తున్నావా? నీకు క్షేమం యేసులోనే అని నీకు అర్థమవడం లేదా? యూదాపత్రిక 1వ అధ్యాయం 1వ వచనంలో యేసుక్రీస్తునందు భద్రము చేయబడి పిలువబడిన వారికి శుభము అని ఎంతో వివరంగా యూదా చెప్తున్నాడు కదా. అంటే నీకు యేసులో భద్రత అని, యేసులోనే క్షేమమని తెలిసి కూడా నిమ్మకాయల్లో క్షేమం ఉందని తెలివి తక్కువగా ఎలా ఆలోచిస్తున్నావు? ఇకపోతే అన్యులైన వారి జీవితాల్లో వారికి ఒక భరోసా, భద్రత లేదు. ఎందుకంటే వారికి యేసు లేడు కాబట్టి వారు తమకి ఏదో అపాయం వస్తుందని భావించి ఇంటి ముందు దిష్టిబొమ్మ, గుమ్మడికాయ కట్టుకుంటూ ఉంటారు. వారి దృష్టిలో గుమ్మడికాయ, దిష్టిబొమ్మ వారిని కాపాడతాయని వారు అనుకుంటారు. మరి నీవెందుకు నీ ఇంటి ముందు దిష్టిబొమ్మ పెట్టుకుంటున్నావు? నీవెందుకు నీ ఇంటికి గుమ్మడికాయ కట్టుకుంటున్నావు? అంటే జీవము గల యేసును నీవు కలిగి ఉండి కూడా ఇంకా నిన్ను కాపాడేది దిష్టిబొమ్మని, గుమ్మడికాయనే నీవు భావిస్తున్నావు కదా. ఆ విధంగా నీవు భావించి శక్తిమంతుడైన యేసు యొక్క శక్తిని తక్కువ చేయడానికి నీకు సిగ్గుగా అనిపించడం లేదా? ఎన్నిసార్లు యేసు నీ అనారోగ్యంలో నీకు ఆరోగ్యం ఇవ్వలేదు? నీ ఆర్థిక పరిస్థితి ఇబ్బందిగా ఉన్నప్పుడు నిన్ను పోషించలేదు? నీ జీవితం సమస్యల వలయంలో చిక్కుబడినప్పుడు నిన్ను కాపాడలేదు? ఇంకా ఎన్నో శోధన కాలం, లోకమంతా శోధన వచ్చినప్పటికీ నీకు ఆయన సహాయం చేయలేదు? ఇవన్నీ నీకు అన్ని సంబంధిత ఆచారాలు చేసేటప్పుడు గుర్తుకు రావా? ప్రభు చేసిన మేళ్లన్నీ ఎలా మర్చిపోగలుగుతావు? ఒకసారి ఆలోచించు. ఈరోజు నీవు చేస్తున్న ఈ పనులను బట్టి నీ ప్రభువు దుఃఖపడుతున్నాడు. అంతేకాదు నిన్ను బట్టి నీ ప్రభువుకి అన్యజనుల మధ్యలో అవమానం వస్తుంది. కాబట్టి ఇప్పుడే, అనగా ఈ మాటలను వింటున్నప్పుడే ప్రభు నీతో మాట్లాడుతున్న ఈ సమయంలోనే వాక్యం నీ వద్దకు వస్తుందంటే సరిచేసుకునే మనసు నీలో ఉండాలి. ప్రభు నీతో మాట్లాడుతున్నాడు కాబట్టి నీలో మార్పు కలిగి జీవించు. ఇప్పుడే నీ ఇంటి ముందు నువ్వు కట్టిన నిమ్మకాయలను, నీ గోడకు వేలాడుతున్న దిష్టిబొమ్మను, ఇంకా నీ ఇంటి ముందు నువ్వు కట్టుకున్న మరి ఏదైతే అన్ని సంబంధిత ఆచారాలకు సంబంధించి ఉన్నాయో అవన్నీ కూడా విడిచిపెట్టు. నిమ్మకాయ గాని, దిష్టిబొమ్మ గాని ఇవేమి కూడా గుమ్మడికాయ నిన్ను కాపాడలేవని ఇప్పటికైనా తెలుసుకో. వాటిలో ఏ శక్తి లేదు. ఇప్పటికైనా శక్తిమంతుడైన యేసు నీతో ఉన్నాడని గుర్తించి ఆయన మీద ఆధారపడడం నేర్చుకో. నువ్వు చేసిన పనులను బట్టి ఇప్పుడే ప్రభు దగ్గర క్షమాపణ అడుగు. ఇక మీదటైనా అన్ని సంబంధిత ఆచారాలు చేయక ప్రభు శక్తిని ఆశ్రయిస్తూ ఆయన మీద నమ్మకం ఉంచి నీ ఆత్మీయ జీవితంలో ముందుకు సాగు. ఆమేన్.